ఒక్కొక్కసారి ఏపీ రాజకీయాల గురించి మాట్లాడుకుంటే జగన్ పైన ఏ రకమైన విషం చింపుతున్నారు అంటే విషపూరితమైన కుట్రన అని కొన్ని చూస్తుంటే జనరలైజ్గా పేపర్లు చూస్తుంటే అనిపిస్తుంటుంది. ఆయన ఏ ప్రెస్ మీట్ పెట్టినా లేకపోతే ఎక్కడ పోయినా ఏం చేసినా ఏ ఓదార్పుకు పోయినా ఆయన మాట్లాడే ప్రతి మాటను కూడా వక్రీకరిస్తున్న వైనం కనిపిస్తుంది. అంటే ఇక్కడ వీళ్ళకు వెసులుబాటు అవ్వట్లేదు. కూటమిగా వచ్చిర్రు, ఎట్లనో విజయం సాధించిరు. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎక్కడికి పోయినా కూడా అధికారంలో ఉన్నప్పటికంటే కూడా ఇవాళ ప్రతిపక్షంలో, సరే ప్రతిపక్ష హోదా ఎక్కడుందని మీరు అనొచ్చు, కానీ అయినప్పటికీ ఆయనకు ఎక్కడ కూడా మాస్ ఇమేజ్ తగ్గలేదు. మన ఎవరో మాట్లాడుతుండే జగన్మోహన్ రెడ్డిని కల్పిస్తారా అంటారా? ఇప్పుడు ఏముంది, ఆయన అధికారంలో లేడు కదా, ఈజీ గెలుస్తాడు కదా అంటే అధికారంలో ఉన్నప్పుడే కాస్త ఆయన గెలవనికి ఈజీ ఉండే, కానీ ఇప్పుడు అంతకంటే పరిస్థితి గగనం అయిపోయింది. అంటే ఆయనకి ఎంత మాస్ ఇమేజ్ పెరిగింది అనేది అర్థం చేసుకోవచ్చు. ఇంకా తగ్గలేదు, ఇంకింత పెరుగుతున్న నేపథ్యంలో దీన్ని ఏం చేయాలి? ఈ మాస్ ఇమేజ్ పెరుగుతున్న నేపథ్యంలో ఆయన మీద విషం జిమ్మాలి. అంటే నిన్న చూస్తున్నాం కదా, ఆయన 3 ఏళ్లలో చంద్రబాబు ఉండడు అన్న దాన్ని వక్రీకరించి పత్రికలు రాస్తున్న వైనం మీన్స్ ఏంది? ఆయన ఉండడు అంటే ఆయన ఏదో పైకి పోతాడని కాదు ఆయన చెప్పిన అర్థం. అంటే వీళ్ళు రాస్తున్న కాంటెస్ట్, వీళ్ళు దాన్ని బుల్డోజ్ చేస్తున్న పరిస్థితి ఏంటంటే చంద్రబాబు ఉండడు అనేది పోతాడు, దీంట్లో ఉండడు పోతాడు అనేది రాజకీయ అంశం. ప్రజలు ఇక తిరస్కరిస్తారు, మళ్ళీ ఓట్లు వేయరు, ఆయన రానున్న మళ్ళీ జనరల్ ఎలక్షన్స్లో ఓడిపోతాడు, మళ్ళీ అధికారంలో ఉండడు అనేది ఆయన మాట్లాడిన తీరు. కానీ ఇక్కడ దీన్ని ఏం చేసిర్రు? ఆయన ఉండడు పోతాడు అంటే మీన్స్ పైకి పోతాడు, గాల్లో కలిసిపోతాడు అనేది. అంటే ఎంత విషం జిమ్మే పరిస్థితి అంటే రేపంటే ఇవాళ మళ్ళీ రాబోయే 3 ఏళ్లకు 4 ఏళ్ల ఎలక్షన్లు కూడా దృష్టిలో పెట్టుకొని అసలు వీళ్ళని రాజకీయంగా భూస్థాపితం చేయుడు ఎట్లా అనేసి జగన్ పైన ఏ రకమైన విషం జిమ్ముతున్నారు అనేది అర్థం చేసుకోవచ్చు.